ప్రజల సమస్య బుడమేరు సమస్య. ఆపరేషన్ బుడమేరుని అమలు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాటి వరకు కూడా బుడమేరు సమస్య పైన కనీసమైనటువంటి కార్యాచరణ రూపొందినటువంటి పరిస్థితి లేదు. నిన్న జలవనరుల శాఖ సమావేశంలో 9,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి పారుదల ప్రాజెక్ట్స్కి, పెండింగ్ ప్రాజెక్ట్స్కి కేటాయిస్తున్నాము. 9,000 కోట్ల రూపాయలు చకాచకా పనులు సాగుతాయి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే మరి 3 జిల్లాల సమస్య, విజయవాడ బెదవాడ దుఃఖదాయిని, 32 డివిజన్లు విజయవాడ నగరం మునిగిపోయింది. వేలాది ఎకరాల సాగు భూమి వరద పాలైనటువంటి పరిస్థితి. తిరిగి వాళ్ళ వర్షం వచ్చినా ముంపు వచ్చినా కూడా ప్రజలు బీజులుతున్నటువంటి పరిస్థితి. బుడమేరు ఆధునీకరణకు కనీసం ₹1 కూడా కేటాయింపులు చేయలే. ఇది న్యాయమా ముఖ్యమంత్రి గారు? ఇది న్యాయమా నిమ్మల రామానాయుడు గారు అని చెప్పేసి అడుగుతున్నాం. నిమ్మల రామానాయుడు గారు మా దగ్గర డబ్బు లేదని చెప్పేసి చెప్పాడు బుడమేరు ముంపు నివారణ చర్యలు చేపట్టమంటే. మరి వాళ్ళు 9,000 కోట్ల రూపాయలు మీరు కేటాయింపులు చేశామని చెప్తున్నారు. అంటే బుడమేరు సమస్య కాదా? 60 లక్షల మంది ప్రజల సమస్య కాదా? ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన సరైనటువంటి విధానంగా లేదు. అలాగే మరో పక్కన నిన్న సత్యకుమార్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు న్యూ రాజశ్రీపేట డయారియా బాధితుల్ని పరామర్శిస్తూ బుడమేరు వరద ప్రమాదం వలన కూడా వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారు. వచ్చి ఉండదు. బుడమేరు అంటే రోగం ఒకటైతే చికిత్స ఒకటి అనమాట. తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ గడ్డి కోసం అన్నాడంటే. బుడమేరు వరద ముంపు సమస్య వేరు, అది డయేరియా సమస్య అటువంటిది. నీటి కాలుష్యం వలన, పైపేజ్ లైన్లు డ్రైనేజీ లీక్ కలవటం వలన, రిజర్వాయర్ సక్రమంగా క్లీన్ చేయకపోవటం వలన, క్లోరిన్ వాడకపోవటం వలన, అధికారుల అలసత్వం, కార్పొరేషన్ అలసత్వం, రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వలన డయేరియా వ్యాధి అక్కడ సంక్రమించింది. దాన్ని పక్కన పెట్టి బుడమేరు అని చెప్పడం అంటే చాలా హాస్యాస్పదం. ఓ పక్కనేమో మళ్ళీ విజయవాడని గ్రేటర్ విజయవాడ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి బుడమేరు సమస్య పైన చాలా నిర్లక్ష్య వైఖరి, కప్పదాటు వైఖరి కనపడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా ఈ 9,000 కోట్లతో పాటు మరో 5,000 కోట్ల రూపాయలు ఆపరేషన్ బుడమేరుకు కేటాయించాలని చెప్పేసి ఈ పాత్రికేయ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. బుడమేరు ముంపు నివారణకు ఏకొండూరు నుంచి కొల్లేరుని ఉప్పుగుండూరు సముద్రంలో కలిసేంత వరకు కూడా 167 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం అంతా కూడా ఆక్రమణను తొలగించి నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బుడమేరు సమస్య పట్ల, బుడమేరు ఆధునీకరణ పట్ల, ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని చెప్పి రేపు 16వ తేదీన ధర్నా చౌక్లో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, విజయవాడ జిల్లాల సమితుల ఆధ్వర్యాన నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. నిరసన ధర్నాని అంటే ఆ ధర్నాని జయప్రదం చేయవలసిందిగాను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బుడమేరు సమస్య పట్ల సవతి తల్లి ప్రేమను నిరసిస్తూ జరిగేటువంటి ధర్నాలో బుడమేరు బాధితులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం.